రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధికి అనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్ 2050పై హెచ్ఎండిఏ భారీ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ పైన లీ అసోసియేషన్ రూపొందించిన ప్రాథమిక నివేదికతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లపైన సమగ్రంగా చర్చించారు. ప్రణాళికా విభాగం, ఇంజనీరింగ్, అర్బన్ ఫారెస్ట్, మాస్టర్ ప్లాన్, ఇరిగేషన్ తదితర విభాగాలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నీటి వనరులు, అడవుల పరిరక్షణ, 6 వరకు పచ్చదనం విస్తరణకు చేపట్టాల్సిన చర్యలపైన చర్చించినట్లుగా అధికారులు తెలిపారు. అలాగే ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి బేసిన్లపైన చర్చించారు. 2050 వరకు నగర అవసరాలకు సరిపడా నీటి లభ్యతపైన నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు నివాస జోన్లు, ఆర్థిక అభివృద్ధి మండళ్లు, లాజిస్టిక్ హబ్లు, పారిశ్రామిక కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైన అధికారులు మాట్లాడారు. ఇప్పుడు 6 వరకు అందుబాటులో ఉన్న అడవులతో పాటు నగరీకరణకు అనుగుణంగా పచ్చదనం విస్తరణ, పార్కుల అభివృద్ధి తదితర అంశాలపైన చర్చించినట్లుగా అధికారులు తెలిపారు. ఎయిర్పోర్టుతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో 2వ దశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2050 నాటికి